ఇంకంతే అక్కడికి ఎంఐఎంతో నాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, నాకు ఎంఐఎం పార్టీకి సంబంధం లేదు. వాళ్ళిద్దరి మధ్యన ఏం దోస్తానందో నాకు తెలియదు. ఎందుకంటే నేను వాళ్ళ గురించి మాట్లాడేది ఏముంటుంది. అంటే ఒకటి ఈ రకంగా ఒక్కొక్కళ్ళ మీద దొమ్మి చేసుకుంటూ వెళ్తారా, అధికారుల మీద చర్యలు తీసుకుంటారా? ఏం దొమ్మి తీసుకోరా? ఏం దొమ్మి తీసుకోమని చెప్తున్నాం కదా. ఉత్తరప్రదేశ్లో ఈ రకమైన పాలనే కొనసాగించారు. ఆ రోజు దొమ్మి కాదు అది. ప్రజలు రెండోసారి మ్యాండేట్ బుల్డోజర్ పాలన అక్కడ జరిగింది. అదే బుల్డోజర్ పాలనని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని చెప్పి మేము వచ్చిన తర్వాత తప్పకుండా అదే ఇంప్లిమెంట్ చేస్తాం. దుర్మార్గుల మీద, అక్రమార్కుల మీద, చట్ట వ్యతిరేకమైన పనులు చేసిన వాళ్ళ మీద, చెరువులు కుంటలు కాదన్న వాళ్ళ మీద, మమ్మల్ని కాదన్న వాళ్ళ మీద ఎక్కడ లేదు. ఇంత అన్యాయంగా మాట్లాడుతుంది. మమ్మల్ని కాదన్న వాళ్ళ మీద అయితే ఇన్ని టీవీలు ఉండే, ఇన్ని ఛానళ్ళు ఉండే, ఇంత చర్చ ఉండదు, ఇంతమంది ముఖ్యమంత్రులు ఉండరు మమ్మల్ని కాదన్న వాళ్ళు. లేరా ఈ దేశంలో 10 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు మమ్మల్ని కాదన్న వాళ్ళు. మేమేమంటున్నాం వాళ్ళని, ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి పరిపాలించండి అంటున్నాం. ప్రజలు వద్దనుకున్న రోజు వాళ్ళైనా మేమైనా దిగాల్సిందే కదా, ఎవరైనా కత్తే కదా. మేము ప్రజాస్వామికవాదులం. కాకపోతే అంత్యోదయ మా కాన్సెప్ట్, గరీబోడు చల్లంగా ఉండాలనేది మా కోరిక, దానికోసమే పనిచేస్తాం. సో ఈ బుల్డోజర్లను అయితే మీరు సమర్థిస్తారు? తప్పు చేసినా ఎక్కడైనా చర్య తీసుకోవాల్సిందే. దానికి బుల్డోజర్ వాడతారా, జేసీబీ వాడతారా, 5 మీటర్ల తాడు వాడతారా నాకు సంబంధం లేదు. కానీ మూలాల్లోకి వెళ్లకుండా ఇప్పుడు జరుగుతున్నది మీరు నిజమని చెప్పి మీరు కరెక్ట్ అని చెప్పి మాట్లాడడం అనేది కొంచెం బాధగా ఉంటుంది. 2252 చెరువులు ఏడమైనాయని అడుగుతున్నా. అధికారులు ఏమయ్యారని మేము అడుగుతున్నాం. రిమాండ్ చేయరు, అధికారుల మీద తీసుకోవట్లేదని అడుగుతున్నారు. రిమాండ్ చేయరు అంటున్నా. 6 మీద చర్య తీసుకురు కదా, 6 కాదు 60 మంది మీద తీసుకోరు అంటున్నా. రిమాండ్ చేయరు అంటున్నా. నాకేం బాధ అందులో. తప్పు చేసిన అధికారిని శిక్షించకుండా ఎందుకు వదిలేస్తుర్రు అంటున్నా. వదిలేయకండి అంటున్నా. కావాలంటే మీకు ఏమైనా సలహా కావాలంటే చెప్తా వకీలుగా అని చెప్తున్నా. ఇంకేం కావాలి మీకు? అధికారులను కాపాడమని నేను ఎందుకు చెప్తా? లేఅవుట్కి పర్మిషన్ ఇచ్చిన కమిషనర్ని, అది చెరువు జాగా కాదని సర్టిఫికేట్ ఇచ్చిన ఇరిగేషన్ డిఈని, దాంట్లో కడుతుంటే చూస్తూ ఊరుకున్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని, ఎవడైనా తెలిసి తెలియక లోన్ ఇస్తే బ్యాంక్ మేనేజర్ కూడా రిమాండ్ చేయమని చెప్తుంది. ఇంకేనీ చెరువులు చుట్టే పారిశ్రామిక కారిడార్లు వచ్చినాయి, చెరువులు చుట్టే పెద్ద పెద్ద భవంతులు వచ్చినాయి. వీటన్నిటిని కూలగొట్టాల్సిన పరిస్థితి ఈ రోజున నిజంగా హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్ ఆ రకంగా చేయగలదా? తెలంగాణ గవర్నమెంట్ అంత సాహసమైన పనికి పూనుకోగలదా అని. అంటే 2020 డిసెంబర్లో భాగ్యనగరంలో వచ్చిన వరదలు మళ్ళీ రావాలని మీరు కోరుకుంటున్నారు. అలా అని కాదు కదా. ఇప్పుడు విజయవాడలో మునిగిపోతున్నట్టు కాలనీలు భవిష్యత్తులో హైదరాబాద్లో మునిగిపోవాలని మీరు కోరుకుంటుర్రా? వయనాడు కొట్టుకుపోయినట్టు ఈ పేదోళ్ళందరూ అలా వరద నీళ్ళలో కొట్టుకుపోవాలని మీరు కోరుకుంటుర్రా? నేనైతే కోరుకుంటలేను. మా భాగ్యనగరం విరాజిల్లాలని, విశ్వనగరంగా మానాలని, విశ్వనగరంగా ఎదగాలని, 4th సిటీగా డెవలప్ కావాలని కోరుకుంటా ఉన్నా. దాంట్లో నాకున్న ఎన్నాళ్ళ పాటు ఈ రకమైన విధ్వంసం జరుగుతుందని అనుకోవాలి? మీరు ప్రకృతిని విధ్వంసం చేసిన 20 ఏళ్ళ నుంచి మీరెందుకు మౌనంగా ఉన్నారు? ఆ రోజు మీడియా ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు నన్ను ఎందుకు కార్నర్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏంది దీంట్లో? ఎవరైనా టీవీ ఛానల్ వాళ్ళు కట్టుకుంటే కూడా ముందుగా వాళ్ళది గులగొట్టాలని కోరుతున్నాను నేను. ఎవరైనా జర్నలిస్టులు కూడా ఎక్కడైనా చికెన్ జాగాలు కబ్జా చేస్తే వాళ్ళని కూడా గులగొట్టురని అడుగుతున్నా. ఇంకేం కావాలి మీకు? జర్నలిస్టులు కూడా 3 బెడ్రూమ్ ఇల్లు కట్టిమని అడుగుతాడు. ద సేమ్ టైం ఎవరు కట్టివ్వట్లేదు కదా, కట్టిమని అడుగుతాం. ఎవరు కట్టిపోతే మేము కట్టిస్తాం వచ్చినాక. సరే, ఇంకా మెదక్ మీ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడతాను. మెదక్ నియోజకవర్గంలో మీరు చేయాలనుకుంటున్నది ఏంటి? చేస్తానని చెప్తున్న వాగ్దానాలు, చేస్తానని చెప్పిన వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చగలిగే? నేనేం వాగ్దానాలు చెప్పలేదు. కలెక్టర్ తప్పించుకోవడం ఇదంతా డిజిటల్ వరల్డ్లో ఉన్న తర్వాత తప్పించుకోవడం ఎట్లా కుదురుతుంది? వెంకటరామరెడ్డి అనేటువంటి కలెక్టర్ దోసుకున్న ఆస్తుల్ని కక్కిస్తా అని చెప్పినాను. ఖచ్చితంగా ఆయన మీద కంప్లైంట్ పెట్టినాను. యాక్షన్ తీసుకోవాల్సిన ఏజెన్సీస్ యాక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మా దగ్గర పాడైనవి అంటుంటే వాటిని అన్నింటినీ రిపేర్ చేపిస్తా అని చెప్పినాను. నక్కవాగును పరిరక్షిస్తా, అప్పుడు చెప్పలే ఇప్పుడు చెప్తా ఉన్నా. నక్కవాగును శుద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తాం. బిహెచ్ఎల్ ఆర్డినెన్స్ లాంటి ఫ్యాక్టరీలలో వర్క్ ఆర్డర్స్ తీసుకొచ్చి కార్మికులకు నష్టం జరగకుండా చూస్తాను. మా జిల్లా వ్యాప్తంగా నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తాను. ప్రజల కష్టసుఖాలు తెలిసినోడిగా ప్రజల పక్షాన్ని నిలబడతాను. ఓకే, ఎమ్మెల్యే నుంచి ఎంపీగా వెళ్ళిన తర్వాత మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? మీరు ఎదుర్కొన్న ఏదన్నా నియోజకవర్గంలో వారీగా మీకు ఎదుర్కొన్న ఇబ్బంది? ప్రజాస్వామ్య దేవాలయమైనటువంటి పార్లమెంట్లో సరైనటువంటి రీతిలో చర్చ జరగక మందబలం జరంత పెరిగిందని ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష మిత్రులను చూసి బాధ అనిపిస్తుంది. ఇంత పెద్ద దేవాలయంకి వచ్చి ఇట్లాంటి చర్చలు లేకుండా ఇట్లాంటి బిల్లులు ప్రవేశపెడుతున్న సందర్భంగా వాళ్ళు చేస్తున్న గోల చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని కోరుకుంటున్నా. డెమోక్రసీకి అర్థం అంటేనే చర్చలు. ఆ డిస్కషన్స్ జరగనిస్తలేరు, డిబేట్లు జరగనిస్తలేరని ఫీల్ అవుతా ఉన్నాను. జరగాలని కోరుకుంటున్నాను. బీజేపీలో అంతర్గతంగా ఉన్న వ్యవహారాలు, తెలంగాణ బీజేపీలో అంతర్గతంగా ఉన్న వ్యవహారాలు సమసిపోయినట్టేనా? ఏమున్నాయి అంతర్గతంగా వ్యవహారాలు? ఎవరు కావాలి, ఎవరు కిషన్ రెడ్డి గారి ప్లేస్లో ఎవరు రావాలి,
మా జాతీయ పార్టీ తీసుకునే అవి నిర్ణయం అందరూ చెప్పేది, కానీ రఘునందన్ గారికి అన్ని విషయాలు తెలుసు కానీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తాం. ఎస్ నువ్వు ఈ పనికి సూట్ అవుతావు రఘు అంటే ఆ పని చేయాల్సిందే, అంతే. అంతకుమించి ఇంకేం చేస్తారు మీరు? పార్టీ నాయకత్వం గుర్తిస్తుంది, గౌరవిస్తుంది, సముచిత స్థానం ఇస్తుంది. ఇచ్చిన స్థానంలో సరైన పని చేయండి, పార్టీ అభివృద్ధి కోసం కష్టపడుండ్రి. పార్టీ నాకు బీఫామ్ ఇచ్చింది, కష్టపడమన్నది, ఎలక్షన్లకు బొమ్మన్నది, గెలిచి రమ్మని ఆశీర్వదించింది, కష్టపడ్డాను. నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో గెలిచి వచ్చిన, అమిత్ షా గారి ఆశీస్సులతో గెలిచి వచ్చినాను. 30 ఏళ్ళ తర్వాత అద్వానీ గారి తర్వాత సిద్దిపేటకి ఎవరు రాకపోతే అమిత్ షా గారిని తీసుకుపోయి మీటింగ్ పెట్టించుకున్నాను. కార్యకర్తలలో ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసినాను. నాకు పార్టీ ఇచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా పనిచేస్తాను. నేను పార్టీ కోసమే పనిచేస్తా, 24/7 సిద్ధాంతం కోసమే పనిచేస్తా. నేను ఇందాక కూడా మీరు ఇంటర్వ్యూ చేస్తుంటే చెప్పిన 8800002024. కొద్దిసేపటి క్రితం మా గౌరవ ప్రధాని, ఈ దేశ నాయకుడు, ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తూ దేశ ప్రజల ముందు ఉంచినటువంటి మిస్ కాల్ నెంబర్ని మీ ద్వారా మళ్ళొకసారి చెప్పిన నేను. అందరినీ కూడా మిస్ కాల్ ఇవ్వమని చెప్తున్నాం, సభ్యత్వం చేసుకోమని చెప్తున్నాం. దేశం మారడం కోసం, దేశ హితం కోసం, ప్రపంచంలో మన విశ్వగురువుగా మారడం కోసం భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోండి అని చెప్తున్నా. 24/7 వేర్ ఎవర్ ఐ యామ్, ఎక్కడున్నా ఏం పని చేస్తున్నా పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల అభ్యున్నతి కోసం మాత్రమే పనిచేస్తాను.